అండి, ఈరోజు కరకరలాడే కారదప్పడాలు చెక్కలు తయారు చేద్దామండి. ముందుగా దానికి ఒక కప్పు మిక్సీ పట్టినటువంటి బియ్యంను జల్లెడ పట్టించి ఒక కప్పు బియ్యం పిండి తీసుకుందామండి. తర్వాత అలాగే శనగపిండి యాడ్ చేద్దాము. ఇప్పుడు దానికి 3/4 కప్పు శనగపిండిని జల్లెడ పట్టించినట్టు శనగపిండి యాడ్ చేయాలి. అలాగే 3/4 కప్పు గోధుమ పిండి అండి. గోధుమ పిండి వేసుకోవాలి. వేసుకుంటే ఇప్పుడు 3 బియ్యం పిండి కప్పు, శనగపిండి, గోధుమ పిండి 3/4 కప్పు వేసుకొని బాగా పొడి పిండి ఇలాంటి కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు దీంట్లో మనము అంతా సాల్ట్ వేసుకుందాము. కొద్దిగా జీలకర్ర అండి, పచ్చి జీలకర్రనే. అలాగే దీంట్లో కొద్దిగా సరిపడా సాల్ట్ అండి, రుచి సరిపడా సాల్ట్. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం వేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా వేయించినటువంటి వేరుశనగలు అండి. 2 పలుకులుగా చేసుకొని వేసుకోవాలండి సరిపోయేటట్టు. మళ్ళీ ఎక్కువ వేసుకుంటే మనకి అప్పడాలు ఉతడానికి రాదన్నమాట. కరపాకు అండి, కొద్దిగా కరపాకులో మెత్తగా ఉంచి చేసి పొడి చేసుకొని వేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా చికెన్ గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. పిలుతార ఇదంతా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంతా కలిపేటట్లు కలుపుకోవాలి. బాగా గట్టిగా ఇలా కలుపుకోవాలి. గట్టిగా ఒత్తి కలుపుకోవాలి. ఎందుకంటే అంతా మనకి అన్ని పిండిలకు బాగా అంతా కలుపుకుంటుంది అన్నమాట దీంట్లో. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనము కాచినటువంటి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే కాచినటువంటి వాటర్తోనే మొత్తము పిండి అంతా మొత్తం కలుపుకోవాలండి ముద్దలాగా. ఇప్పుడు దీంట్లో మనము కాచినటువంటి వేడి ఆయిల్ అండి, కొద్దిగా ఒక 2 కప్స్ వేసానండి. దీంట్లో వేసి బాగా కలుపుకోవాలండి. కొద్దిగా కలుపుకోవాలి. ఎందుకంటే హీట్గా ఉంటుంది కాబట్టి ఆయిల్ మొత్తం ఆయిల్ కలిసేలాగా కలుపుకోవాలి ఫస్ట్. ఇలా చేస్తే వేడి వేస్తే బాగా మనకు క్రిస్పీగా, వేడి ఆయిల్ వేస్తే మనకి బాగా క్రిస్పీగా వస్తాయండి చెక్కలు. ఇవి బాగా 1 మంత్ వరకు బాగా నిల్వ ఉంటాయండి దీంట్లో. ఇవి మంచిగా ఇప్పుడు హాలిడేస్ కదండి, బాగా పిల్లలకి ఇటువంటి చేసి పెడితే మంచిగా హెల్తీ కూడా ఉంటాయండి. అంతా పొడి అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో హాట్ వాటర్తో కలుపుకుందామండి పిండిని. ఇప్పుడు మనము దీంట్లో వేడి హాట్ వాటర్ అండి, హాట్ వాటర్ వేసేసుకుందాము. కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి. ఎందుకంటే హాట్ వాటర్ కాబట్టి బాగా కాలుతున్నాయి. ఎక్కువ ఫస్ట్ ముందే వాటర్ వేసుకోవాలండి. వాటర్ కోసం మీరు సుత్తగా మసాలా
వేయండి. వేయరాదు అది వేయడం వాటర్ వస్తుందా పచ్చగా అది పోయి ఇంకొన్ని వేసుకోవాలండి వాటర్. ఈ విధంగా మొత్తం బాగా కలిపేలాగా కలుపుకోవాలండి పిండి. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇంత విధంగా గుండలాగా చేసుకోవాలి. కొద్దిగా పక్క పెట్టుకోవాలి. పక్క పెట్టి కొద్దిసేపు అయినాక మనము అప్పడాలు చెక్కలు ఈ విధంగా రౌండ్ అప్పాలు తీసుకోవాలి. ఇంగురుకు నోడుకుంటుంది అది రౌండ్ షేప్ అవుతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకో ఈ బొల్లు కొద్దిగా ఆయిల్ వేసుకొని రౌండ్ కొట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా బాగా ఆయిల్ ఇదికంటే ఎదుంటూ ఓర్చుకుంటామే. ఈ విధంగా ఈ బౌల్తో మనము రౌండ్ చేసుకోవాలి. షేప్ బాగా వస్తుంది. ఈ విధంగా మందంగా ఉండాలండి. ఎంత షేప్ ఉంటే మనకు చాలా క్రిస్పీగా వస్తాయండి. వీటిని ఒకటి ప్లేట్ మీద వేసుకుంటాం. కొద్దిగా పొడి చల్లుకొని వీటి మీద వేసుకోవాలండి. విధంగా అన్నీ చేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా రవ్వ ఇంకొక పిండి తీసుకొని ఒక ముద్ద మళ్ళీ చేసుకున్నామండి. కొంచెం రెండుకు కొద్దిగా పిండి కలుపుకొని కొద్దిగా విధంగా వేయబోతుంది. బాగా బేస్కెళ్ళి ట్రాఫిక్ మళ్ళీ ఒకటి బౌల్తో విధంగా షేప్గా చేసుకుంటుంది. ఈ విధంగా మంచిగా వస్తుంది. కూడా సాగు అనుకుంటున్నా నోట్స్ వేసు నాకు కావాలి కొంచెం ఈ విధంగా మనము అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు మనం పెట్టి వేయించుకుందాం. బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిందని బాగా ఇప్పుడు మనం దీనికి పెట్టి వేసుకుందామండి. కొట్టాలి. బాగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి.
మంట సిమ్లోనే పెట్టుకోవాలి. అప్పుడు మనకి క్రిస్పీగా వస్తుంది అనమాట. అంటే మీకు సింపుల్గా చేసేయచ్చు. చెక్కలు కారం అప్పడాలు అంటారు వీటిని. బాగా స్నాక్స్ టైం కూడా బాగా తింటారు. భోజనం చేసేటప్పుడు కూడా పెట్టుకుంటే తింటా మంచుకొని తింటారని మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ రాసి తీసేద్దామండి. ఇప్పుడు బాగా రెడ్డిష్ బ్రౌన్ వచ్చేస్తాయి. మళ్ళీ క్రిస్పీగా టేస్టీగా ఉండే చెక్కలండి కారం అప్పడాలు ఈ విధంగా తయారు చేసుకోవాలంటే మీరు వీడియో చూసేయండి. స్కిప్ చేయకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ టుమారో